బిల్డింగ్ కట్టేది ఎలా? జనరల్‌గా ఏదన్నా ఇల్లు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఎన్ని చదరపు అడుగులు ఉంది? మా ఇంటి కింద ఎంత ఇస్తారు? కామన్ ఏరియా కింద ఎంత ఇస్తారు? చదరపు అడుగు రేట్ ఎంత చెప్తారో అడుగుతారు. చదరపు అడుగు రేట్ ఎంత చెప్పాలంటే కట్టేవాడికి కూడా చదరపు అడుగు రేట్ ఎంత తెలియాలిగా. ఆ రేటును బట్టి తన లాభం కొంత వేసుకొని మనకు రేటు చెప్తాడు. నేను ఒక పాష్ అంటే అద్భుతమైన ఇల్లు కట్టి ఒక బిల్డర్ దగ్గరికి వెళ్ళా. నువ్వు చాలా లగ్జూరియస్ ఇల్లు కడుతున్నావు కదా మిత్రమా, చదరపు అడుగుకి నీకు ఎంత ఖర్చు అవుతుందో నువ్వు ఎంతకు అమ్ముతావు చెప్పన్నా. ఎంత బ్రహ్మాండంగా ఇల్లు కట్టినా ఆ ఇంట్లో హోమ్ థియేటర్ కూడా ఇస్తున్నాడు. బ్రహ్మాండమైన స్లైడింగ్ కుర్చీలతో పెద్ద తెర. అట్లా కడితే కూడా చదరపు అడుగుకి 6,000 అవుతుందండి అన్నాడు. లగ్జూరియస్గా కడితే నువ్వెంతకి ఇస్తావు అంటే ఇక 2,000 వేసుకొని 8,000కి ఇస్తాను సార్ అన్నాడు. లేదులే అంత లగ్జూరియస్ కాదు, ఒక మోస్తరు కడితే ఎంత అవుతుంది అన్న. ఒక మోస్తరు అప్పర్ మిడిల్ క్లాస్ బతకడానికి పనికొచ్చే స్థాయిది అయితే 3,000, 3,500కి చదరపు అడుగు లెక్కన మాకు ఖర్చు అవుతుంది సార్, ఇంకో 1,000 కలుపుకొని ఇస్తానన్నాడు. లోయర్ మిడిల్ క్లాసు లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి అయితే ఎట్లా కడతారు అన్న. ఏవో కొంత నాసిరకంగా ఉంటుంది, 2,000 కల్లా కడతాంలే అని అన్నాడు. నాకు డౌట్ వచ్చి అడిగిన ఆయన్ని. మనకి బాగా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఒకటి మన రాష్ట్రం నడుస్తుంది కదా, అమరావతి వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా డెవలప్ చేయాలనే కోరిక మన ముఖ్యమంత్రి గారికి ఉంది కదా. 50,000 ఎకరాలు తీసుకుని చాలదని ఇంకో 50,000 ఎకరాలు తీసుకుంటున్నాడు కదా. మరి అంత పెద్ద స్థాయి కలిగినటువంటి ఆ నగరం నిర్మించడానికి చాలా కృషి చేస్తూ ఉన్నాడు ఆయన. మనం అసలు అనుమానించకూడదు ఆయన్ని, అంత బాగా కృషి చేస్తున్న ఆయన. ఈ మధ్య ఒక వార్త వచ్చిందే బయటికి, అక్కడ కడుతున్న బిల్డింగ్లకి చదరపు అడుగుకి 22,000 లెక్కన ఖర్చు అయ్యిద్దని వార్త వచ్చింది. ఏమంటారు దీని గురించి అన్నా నేను ఆయన్ని. నేను కూడా చూసిన సార్ ఆ వార్తని. ఏమన్నా పునాది లోతుకు పడ్డా కూడా ఇంకో 2,000 అవుతుంది ఎక్స్ట్రా, 22,000 ఎట్లయిద్దబ్బా. అది 8,000 కాస్త పొరపాటున 22,000 అన్నారేమో డౌట్ ఉంది నాకు. లేలే, నేను పత్రికలు చదివిన బాగా నేను కూడా చదివినా సార్. మరి 22,000తో ఎంత లగ్జూరియస్గా కడతారో నాకు అంతు చిక్కటం లేదే. బాంబేలో అంబానీ గారు 20-30 అంతస్తులు బిల్డింగ్ కట్టి ఆయన భార్యకి బహుమతి ఇచ్చినాడని విన్నా. అక్కడ కూడా చదరపు అడుగుకి 6,000 కంటే కాలేదే. అంతకంటే గొప్ప బిల్డింగ్ ఏం కడతారబ్బా అమరావతిలో, నాకేం బోధపడటం లేదు సార్. ఏమన్నా స్వర్గంలో కానీ ఏమన్నా తెచ్చేడ పెడతారా? స్వర్గంలో కానీ ఖర్చు ఏమవుతుంది? ఎంత పచ్చిక బయళ్ళు సెలయేళ్ళు ఇట్లాంటివే కదా, వాళ్ళకి అసలు ఖర్చే కాదు కదా. నాకు అంత చిక్కటం లేదు సార్, ఇది నా బుర్రకి అర్థమయ్యే సబ్జెక్టును అడగలేదు సార్. 22,000 చదరపు అడుగు ఎట్లయితుందో నాకు అంతే చిక్కటం లేదు సార్, నువ్వు ఇంకెవరినైనా అడుగు సార్, దండం పెడతాడా అన్నాడు.